స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మరి దేవుణ్ణి వెంబడించండి, దేవునితో నడవండి. తద్వారా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. గనుకనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కనుక మీకు ప్రతి దినము ఈ వాగ్దానాన్ని దేవుడు అందిస్తున్నాడు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ అయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దానియేలు భక్తుని గురించి తెలియజేస్తూ, దానియేలు భక్తుని ద్వారా నీకిస్తున్న వాగ్దానమే ఇది. గనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు అనుదినము తప్పగా సేవించుచున్న దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎలా సేవించాలండి, దేవుణ్ణి ఎలా వెంబడించాలో ఇక్కడ మనకు దేవుడు తెలియచేస్తాడు. ఎలాగంటే, అనుదినము తప్పక ఆయన మనం సేవించే వారిగా ఉండాలి, అనుదినము తప్పక ఆయన ప్రార్థించే వారిగా ఉండాలి, అనుదినము తప్పక ఆయనను ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమంటాడంటే, ఇక్కడ శత్రువులు మరి వేసిన కుట్రలో మరి దానియేలు పడడం జరిగింది. అయితే మరి శత్రువుల యొక్క మరి కుట్రలో దానియేలు పడినప్పటికీ ఇక్కడ రాజు ఏమంటున్నాడంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అంటున్నాడు. కనుక మనమును కూడా ఈ వాగ్దానాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మరి మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? అనుదినము తప్పక మన దేవుణ్ణి సేవించాలి, అనుదినము తప్పక మన దేవుణ్ణి ఆశ్రయించాలి, అనుదినము తప్పక మన దేవుణ్ణి మరి వెంబడించాలి, అనుదినము తప్పక ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. నడిచినప్పుడు శత్రువుని మీద ఎన్ని కుట్రలు చేయని, అపవాది నీ మీద ఎన్ని కుట్రలు చేయని, నాన్నవారే నేను విడిచిపెట్టనే, నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీవు అనుదినము తప్పక సేవిస్తున్నావు కనుక ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు. ఎందుకంటే నువ్వు అనుదినము తప్పక ఆయనను మరి వెంబడిస్తున్నావు కనుక నీకు క్షేమము, సమాధానము, రక్షణ అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినం ఒకవేళ నీ పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు, ఆశీర్వాదానికి భిన్నంగా ఉండొచ్చు, ఆరోగ్యానికి భిన్నంగా అనారోగ్యం ఉండొచ్చు, మరి నీ స్థితి మరి మెరుకంటే అప్పులు ఉండొచ్చు, లేదా మధ్యలో నీవు ఉండి అప్పులు ఇప్పించవచ్చు. అయితే నీకు మరి దినం విపరీతంగా నీ పరిస్థితి ఉండొచ్చు. అయితే నీవు చేయవలసిందే తెలుసా? అనుదినము తప్పక నీ దేవుణ్ణి సేవించు, ఆయనే నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరి వాగ్దానం నా కోసమే అని మీరు పొందుకుని, మీరు స్వీకరించి, మీరు బలపడండి. విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. తద్వారా నీకు యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు మీరు ఇస్తున్న వాగ్దానం, అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నేను రక్షించడానికి వాగ్దానం చేస్తున్నాను. ఎంతమంది ప్రజలు నా ప్రభువా ప్రార్థనలు ఎక్కువ ఇస్తున్నారు, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. నా తండ్రి నాయన నీ కృపనుంచండి, దయనుంచండి, వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చండి. అయ్యా షేర్ చాట్ ప్రభా కొద్ది దినాలుగా నేను మరి ఎందుకు ఆగిపోయిందో తెలియదు, కానీ మరలా ప్రారంభమైన షేర్ చాట్లో కూడా ఈ వీడియో వెళ్ళటం, నా తండ్రి ఎంతమంది ప్రజలు వీక్షిస్తున్న వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని, దీవించమని. అయ్యా నీ దాసుని నేను పడుతున్న నీ ప్రయాస వ్యర్థం కాకుండా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయమని, నీ బిడ్డలందరినీ సాక్షులుగా నిలబెట్టుకోనమని, ఎవరన్నా రోగులుంటే స్వస్థపరచమని, అలాగే ప్రభా యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని, ఉద్యోగాల్లో ఆశీర్వాదాన్ని దయచేయమని,
అయ్యా నీ బిడ్డలు ఎక్కడెక్కడైతే శోధించబడుతున్నారో అక్కడ నీ బిడ్డలు హెచ్చింపబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. దానియేలును దీవించిన దేవుడు, దానియేలును విడిపించిన దేవా, మా దేవుడా, బిడ్డలందరినీ యేసుక్రీస్తును విడిపించమని నాయనా ఈ దినం నాయన సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనమని. అలాగే తండ్రి నీ బిడ్డలు ఈ దినం ప్రభా పెళ్లి రోజు పుట్టినరోజుగా జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా దైకిరీటంగా ఉంచమని. అలాగే తండ్రి దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, ఉద్దేశాల్లో, రాకపోకలు సమస్తములు మీరే తోడేయండి, మాయం పొందమని ఏసు నా పెట్టాడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచడం నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ మరి మీ యొక్క సాక్ష్యాలు కామెంట్ రూపంలో తెలియచేయాలని, మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయాలని, మరి తప్పగా మీకోసం మేము ప్రార్థిస్తామని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.